ఏవండి మీతో మాట్లాడాలి. ఈవినింగ్ మాట్లాడదామని నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళేసి వస్తాను. ఒక్క నిమిషం అండి. ఏం లేదు, మీరు బయటికి వెళ్తుంటే లాక్ వేసి వెళ్తున్నారు, వేయకండి. కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. అంటే నీకు లాకేషన్ విషయం తెలుసా? అయ్యో, నేను ఇంకా నా పెళ్ళాం బంగారం, నా పెళ్ళాం అసలు బయటికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్తే నేను లాకేషన్ విషయం తెలిసిద్ది కదా అని తెగ ఫీల్ అయిపోతున్నాను. నువ్వు కూడా అందరు అమ్మాయిలు అంటాను అన్నమాట. అదేంటి ఎలా మాట్లాడతారు? మరి లేకపోతే నేను లాకేషన్ విషయం నీకు ఎందుకు తెలిసింది? ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తుంటే చెప్తున్నానండి. నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతున్నావా? వాళ్ళతో ఏం పని నీకు? అదేంటండి అలా మాట్లాడతారు? ఇరుగు పొరుగు ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నీకు నువ్వు, నాకు నేను, అంతే. చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడకూడదు. చుట్టుపక్కల వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇరుగు పొరుగు కబుర్లు చేస్తున్నావా? అయినా ఇంట్లో అన్ని సరుకులన్నీ తెచ్చేస్తున్నాను, నీకు ఏది కావాలని చేస్తున్నాను కదా, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? బామ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పిందండి. బామ్మ పక్కన బామ్మ గారు టెంపుల్కి వెళ్దామని చెప్పి. ఇంకేం చెప్పింది బామ్మ? అలా చిన్న షాపింగ్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. షాపింగా? బామ్మగారు నేను కిడ్నాప్ చేస్తే? వాళ్ళు నన్ను ఎందుకు చేస్తారండి? ఏమో, నేను తీసుకెళ్ళి దుబాయ్కి ఏమన్నా అమ్మేస్తే? నువ్వు లేకుండా నేను బతుకుతానా బంగారం? బంగారం, బయట సొసైటీ అసలు బాగాలేదు, నువ్వు ఎవరితో మాట్లాడు, మాకు మంచి రోజులు కావు ఇవి. ఓ పని చేద్దాం, నాకు ఇప్పుడు పని ఉంది, నేను వెళ్ళి వెంటనే వస్తా. గుడికి వెళ్ళేసి అటు నుంచి అటు షాపింగ్కి వెళ్దాం. చిన్న షాపింగ్ ఏంటి, పెద్ద షాపింగ్ చేయి. బట్టలు కొనుక్కొని కావాల్సిన నగలు తీసుకు, ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను. సరేనా? హ్యాపీయా? సరే బంగారం, ఇంకొకసారి లాక్ గురించి నా దగ్గర ప్రస్తుతం తేకు, ఓకేనా? నేను లాక్ వేసుకుని వెళ్తా. నీ జాగ్రత్త గురించి, నా జాగ్రత్త గురించి, అర్థమైందా? సరేనండి. సరే, నేను వెంటనే వస్తాను, బయట షాపింగ్కి వెళ్దాం, ఓకేనా? హ్యాపీగా ఈరోజు అంతా నీతోనే ఉంటాను, సరేనా? 10 నిమిషాల్లో వచ్చేస్తాను, చిన్న పని మాట్లాడేసి వస్తాను, ఓకే?